బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. అర్ధరాత్రి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఏసీ బోగి B1 లో మంటలు చెలరేగాయి. B1 నుంచి మరో ఏసీ బోగి M2 కి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. ఈ రైలు అనకాపల్లికి 4 గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగి బ్రేక్లు పట్టేయడంతో అగ్ని కీలలు వ్యాపించాయని తెలుస్తోంది. మొత్తం మీద B1, M2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. B1 బోగీలో ఒకరు సజీవ దహనమయ్యారు. మృతుడిని విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి బంధువులకు అధికారులు సమాచారం ఇచ్చారు. ట్రైన్ అన్నది మనకి టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుంది. సో అరౌండ్ 12:45కి ఎలమంచిలి స్టేషన్కి రాగానే B1 కోచ్లో ఈ దుప్పట్లు అయ్యే పెట్టే చోట మనకి స్పార్క్ ఫైర్ రావడం జరిగింది. సో అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అవన్నీ చూసి వెంటనే చైన్ లాగి అందరూ దిగిపోవడం జరిగింది. సో 12:45కి మా బీట్ కానిస్టేబుల్స్ ఈ స్టేషన్ బయట ఉండడంతో వాళ్ళు గమనించి వెంటనే టౌన్ ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తే టౌన్ ఎస్ఐ గారు అందరు సుపీరియర్ ఆఫీసర్స్కి కాల్ చేయగానే మేము అందరము వచ్చేసాము. అదేవిధంగా 1 o'clock కల్లా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి 4 ఫైర్ ఇంజన్స్తో మొత్తం మంటలు అన్నవి మిగతా బోగీలకి వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. సో ప్రెసెంట్ ఒక్క పర్సన్ మిస్సింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా మనకి ఇంకా ఫారెన్సిక్ వాళ్ళు విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యారు. వాళ్ళు వస్తే కానీ మనం కన్ఫర్మ్ చేయలేము. సో ప్రెసెంట్ 1 ప్యాసింజర్ అయితే చనిపోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నవి మనకి తర్వాత తెలుస్తాయి. అంటే కన్ఫర్మేషన్ లేకుండా మనం చెప్పకూడదు కాబట్టి కొంతసేపు తర్వాత మనం కన్ఫర్మ్ చేస్తాం. బ్రేకింగ్ విజువల్స్ ఐన్యూస్ లో చూడొచ్చు మనం. అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పడానికి శ్రమించారు. 2 బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్ కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హుటాహుట్న అంబులెన్స్లను రప్పించారు. ఇక చలిలో సుమారు 2,000 మంది ప్రయాణికులు స్టేషన్లో పడికాపులు పడ్డారు. ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ, విజయవాడ మార్గంలో రైళ్లను నిలుపుదల చేశారు. M2 B1 కోచ్లో ఫైర్ అప్ అయింది. సో అప్పటికి స్మోక్ అంతా బాగా కమ్మేసుకుంది మా కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా. M2 అండ్ B1 కంపార్ట్మెంట్ ఫుల్ స్మోక్తో అయిపోయింది. వెంటనే మేము అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి అందరం బయటపడ్డాము. లక్కీగా 2 కంపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం అయితే అవ్వలేదు. వెంటనే ఆ స్మోక్ అవ్వడంతో అందరూ కూడా అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా సేఫ్గానే బయటపడ్డామండి. ఇది అరౌండ్ 12:45 to 5 minutes వ్యవధిలోనే జరిగింది. నగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టీటీఈ లోకో పైలట్ అప్రమత్తతో భారీ ప్రాణనష్టం తప్పింది. మంటలను గమనించి రైలును లోకో పైలట్ నిలిపివేశారు. బోగిల నుంచి దిగి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్లో రైలు నిలిచిపోయింది. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ఈ ప్రమాదంతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ, తుని స్టేషన్లో రైతులు నిలిచిపోయాయి. మిడ్ నైట్ అండి, ఆల్మోస్ట్ ఇది 12:45 అరౌండ్ ఆ టైంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ మనకి విశాఖపట్నం నుంచి టువార్డ్స్ విజయవాడ వైపు వెళ్తుంది. యాక్చువల్గా ఇది టాటానగర్ టు మనకి ఎర్నాకుళం వెళ్తుంది. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఇది మనకి ఎలమంచిలి టౌన్ సమీపించేటప్పటికి B1 అనేటువంటి కోచ్లోంచి మంటలు రావడం అనేది అక్కడ ఉన్నటువంటి అటెండర్ గమనించి అలర్ట్ చేయడం జరిగింది. సో వెంటనే వాళ్ళు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి స్టాప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా B1 కోచ్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరు దిగిపోయినారు. అలాగే దాని పక్కన ఉన్నటువంటి M2 కూడా మంటలు ఫ్లేమ్స్ అనేవి పాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు కూడా దిగిపోవడం జరిగింది. అలాగే ఎంటైర్ ట్రైన్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరిని కూడా అలర్ట్ చేసి దిగిపోవడం జరిగింది. 12:45కి ఇది జరగడం మనకి ఇమీడియట్గా 10 minutesలో ఇన్ఫర్మేషన్ రావడం, ఇమీడియట్గా పోలీస్ ఫోర్సు అలాగే ఫైర్ సిబ్బందిని వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళు అలాగే RPF, GRP మొత్తం ఆల్ 9 డిపార్ట్మెంట్స్, రైల్వే అథారిటీస్ అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో అలాగే దాదాపుగా 4 ఫైర్ ఇంజన్లు DFO గారి ద్వారా తెప్పించడం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టేసి మంటలు సకాలంలో అదుపులో తీసుకురావడం జరిగింది.
ఒక ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ నాకు మార్నింగ్ అవర్స్ 12:45 AM నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ టాటా నగర్ టు ఎర్నాకుళం వెళ్తుంది. మధ్యలోనే మంచిలీలోనే ఇక్కడ స్టాప్ కూడా లేదు. కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం అసర్టైన్ చేసుకుంటున్నాము. FSL టీమ్ని పిలవడం జరిగింది. 2 FSL టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేస్తున్నాం. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లోనే దొరికింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అర్ధరాత్రి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అనకాపల్లి జిల్లా యలమంచిలి స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఏసీ బోగి B1 లో మంటలు చెలరేగాయి. B1 నుంచి మరో ఏసీ బోగి M2కి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగిలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం మొత్తానికి చూస్తున్నాం ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ రైలు ప్రమాద ఘటన చూస్తున్నాం. ఈ రైలు ప్రమాదానికి సంబంధించి చూసుకుంటే ఆ రైలు ఎంతవరకు కాలిపోయింది ఏంటి, అండ్ ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది ఏంటి? ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి ఈ రైలు ప్రమాదం అయితే ఘోర రైలు ప్రమాదంగానే అభివర్ణించి ఏదో ఒకటిగా టాటానగర్ నుంచి బయలుదేరినటువంటి రైలు అయితే ఎర్నాకుళం చేరుకోవాల్సింది. ఆ అనకాపల్లి తర్వాత అర్ధరాత్రి సమయంలో యలమంచిలి సమీపంలో B1 కోచ్ లో ముందుగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తున్నాయి. దీంతో ఆ మంటలు ఒక్కసారిగా కూడా M2 బోగి కూడా వ్యాపించడంతో ప్రయాణికులందరూ కూడా ఆందోళన చెందుతూ పరుగులు తీసిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో లోకో పైలట్ కూడా అప్రమత్తంగా వ్యవహరించి ట్రైన్ అయితే నిలిపివేయడం జరిగింది. దీంతో భారీ ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అప్పటికే రైల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా అప్రమత్తమై పాసింజర్లందరినీ కూడా సురక్షితంగా కిందకు దించడంతో మొత్తం 2 బోగీలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది. అయితే 4 ఫైర్ ఇంజిన్లతో మంటలు కూడా ఆర్పారు. రాత్రంతా కూడా ఇది ఫైర్ ఇంజిన్లతో వాటిని ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని గంటల తర్వాత అయితే మంటలు అదుపులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రమాద సంఘం విషయం తెలుసుకున్న వెంటనే అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా, అదేవిధంగా రైల్వే డిఆర్ఎం కూడా సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇందులో మొత్తానికైతే ఒక వ్యక్తి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. విజయవాడకు చెందినటువంటి చంద్రశేఖర్ సుందర్ అనేటువంటి 70 సంవత్సరాల వ్యక్తి అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. మిగతా ఏదైతే కాలిపోయినటువంటి 2 బోగీలకు సంబంధించి కూడా వాటిని అక్కడ ఉంచి మిగతా రైలు అంతా కూడా వేరే ఇంజిన్ ఏర్పాటు చేసి ప్రయాణికులు అయితే తరలించడం జరిగింది. అదేవిధంగా B1 M2 లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు అందరికీ కూడా విజయవాడ వరకు వేరే బస్సులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళని వేరే రైల్వే స్టేషన్ కూడా పంపించి అక్కడి నుంచి వాళ్ళ గమ్యస్థానాలకి తరలించే ఏర్పాట్లు కూడా రైల్వే అధికారులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. అయితే అర్ధరాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అప్పటికే అప్రమత్తంగా అయినటువంటి అధికారులు అదేవిధంగా లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో చాలా ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు అని. రాజు, మొత్తానికి ప్రమాదానికి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి మెయిన్గా చూసుకుంటే ఎవరెవరు స్పందించారు ఏంటి, అలాగే ప్రయాణికులు ఏమంటున్నారు? ఏదైతే ప్రయాణికులు అయితే ఒక షాకింగ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కూడా రోడ్డు ప్రమాదాలు అదేవిధంగా బస్సు ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటానే నేపథ్యంలోనే ఇప్పుడు రైలు ప్రమాదాలు కూడా తరచూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రయాణికులు అయితే ఒక షాక్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అది కూడా అర్ధరాత్రి సమయంలో ఇది ఏదంటే టాటా నగర్ నుంచి బయలుదేరినటువంటి ట్రైన్ అనకాపల్లి చేరుకునేటప్పటికే 12 అయింది. అక్కడి నుంచి యలమంచిలి 12:30 సమయంలో
చేరుకోవడంతో అందరూ కూడా నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో మంటలు చెలరేగడం, అందులో కూడా ఏదైతే ఒక కోచ్ లో ఈ బ్లాంకెట్స్ అవి ఎక్కడైతే పెడతారో అక్కడ ఈ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రయాణికులందరూ కూడా వేరే వాళ్ళ గమ్యస్థానాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేశారు. అందులో ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పిన ప్రకారం అయితే ముందుగా ఒక కోచ్ లో చిన్నగా మంటలు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి దట్టమైనటువంటి పొగ రావడంతో దాన్ని గమనించి అధికారులకు అయితే సమాచారం ఇచ్చామని చెప్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, రైల్వే అధికారులు కూడా స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకోవడంతో పాటు విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైలును అయితే అక్కడ తీసుకెళ్లి సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా తుని, ఎలమంచిలి, అనకాపల్లికి చెందినటువంటి ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడ రావడం జరిగింది. సమయానికి అక్కడ చేరుకొని భారీ నష్టాన్ని అయితే ప్రాణ నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. ఎలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్రయాణికులందరినీ కూడా తరలించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు.